ప్రభునందు ప్రియా దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొనుచున్నాను. సర్వాంగ కవచము అను అంశమునకు సంబంధించి 3వ ఎపిసోడు సువార్త ప్రకటనయను జోడు. సువార్త ప్రకటనయను జోడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అపవాది తంత్రాలను ఎదిరించాలంటే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం నుండి 18వ వచనం వరకు సర్వాంగ కవచములో 7 ఉన్నాయి. ఆ 7ంటిలో 3వది సువార్త ప్రకటనయను జోడు. అంటే ఒక సైనికుడు శత్రువు మీద యుద్ధం చేయాలంటే గ్రౌండ్లో నిలబడాలంటే అతను షూస్ వేసుకోవాలి. జోడు అని తెలుగులో వ్రాయబడి ఉంది. ఆ షూస్ను ధరించాలి. ఏ షూసు? సైతాన్ మీద యుద్ధం చేయాలంటే సువార్త ప్రకటన, పాదములకు సువార్త ప్రకటన వలనైన సిద్ధ మనసును జోడు ధరించాలి అని బైబిల్లో వ్రాయబడి ఉంది. సైతాన్ని ఎదిరించాలి, సైతాన్ని జయించాలంటే 3వ సర్వాంగ కవచంలో 3వది సువార్త ప్రకటన. దేవుని బిడ్డలారా, విశ్వాసులేమి సేవకులేమి దేవుని బిడ్డలని చెప్పుకునే వారందరూ సువార్త ప్రకటించాలి. కొందరు కాదు. సువార్త ఎవరు ప్రకటించాలి? అందరూ సువార్త ప్రకటించాలి. ముఖ్యముగా బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించే బాధ్యత ఉంది. అందుకనే పౌలు భక్తుడు చెప్తున్నాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనములో అంటున్నాడు, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు పౌలు గారు. దేవుని బిడ్డలారా, విశ్వాసుల మీదేమి సేవకుల మీదేమి సువార్త ప్రకటించవలసిన భారం ఉన్నది. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఈ సువార్త ప్రకటించేది పాస్టర్లే, సువార్త ప్రకటించేది ఫాదర్లే, సువార్త ప్రకటించేది బిషప్లే, సువార్త ప్రకటించేది దైవ సేవకుల బాధ్యతే, నాది కాదు అని చాలామంది విశ్వాసులు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. దేవుని బిడ్డ, దేవుణ్ణి ఎరిగిన నీవు, దేవుని అనుభవాన్ని పొందుకున్న నీవు సువార్త ప్రకటించాలి. మొట్టమొదటిగా ఆయన పునరుత్థాన దర్శన భాగ్యాన్ని చూసిన మగ్దలేని మరియ వెళ్ళి సువార్త ప్రకటించింది. అవునా కాదా? గమనించవలసినటువంటి విషయం. ఆమె యాజకురాలు కూడా కాదు, యాజకుడు కాదు. అలాగే గెరాసిన్ దేశంలో సేన అనే దయ్యం పట్టినవాడు స్వస్థత పొందినప్పుడు తన అనుభవాన్ని ఆ దెకపోలి అంతా ప్రకటించాడు. అలాగే యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ అనే ఆమె మనకు తెలుసు. ఆమె దేవుని దగ్గర రక్షణ పొందుకుంది, జీవజలాన్ని పొందుకుంది. అదిగో ఆ సుఖారు అనేటువంటి ఊరిలో వారందరికి వెళ్ళిపోయి, నేను మెస్సియాను కనుగొన్నాను, నేను రక్షకుడిని కనుగొన్నాను, నేను రక్షకుడిని పొందాను అని సువార్త ప్రకటించింది. దేవుని బిడ్డలారా, మనం సువార్త ప్రకటిస్తున్నామా? నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు, యేసు ప్రభుని నమ్ముకున్నావు, అంతవరకే చేస్తున్నావు. బైబిల్ చదువుకుంటున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, నీ కుటుంబంతో పాటు చర్చికి వెళుతున్నావు, దశంభాగం ఇస్తున్నావు, వచ్చి ఇంట్లో కూర్చుంటున్నావు. అంతే కదా నువ్వు చేసేది? సువార్త ప్రకటిస్తున్నావా? విశ్వాసిగా నీ బాధ్యత ఏంటి? సువార్త ప్రకటించడం అంటే బైబిల్ అంతా చెప్పమని కాదు. యేసు యొక్క అనుభవాన్ని నువ్వు పొందుకున్నావు, ఆ అనుభవాన్ని ఇతరులతో పంచుకో. దేవుని బిడ్డలారా, కొంతమందికి క్రైస్తవులను చెప్పుకోవటాకే భయపడిపోతూ ఉంటారు. అమ్మో, ఎవరెవరిని అనుకుంటారేమో. బైబిల్ ఏమని రాయబడి ఉంది? మత్తయి సువార్త 10వ అధ్యాయము 32-33 వచనాలు మీరు చదవండి. మనుషుల ఎదుట ఎవరైతే నన్ను ఒప్పుకుంటారో పరలోకమందలి దూతల ఎదుట నేను వారిని ఒప్పుకుంటా. మనుషుల ఎదుట ఎవరైతే నన్ను ఒప్పుకోరో పరలోకమందలి దూతల ఎదుట నేను వారిని ఒప్పుకోను అని ప్రభు చెప్పాడు. ప్రభునందు
ప్రియ దేవుని బిడ్డలారా, ఒప్పుకుంటున్నావా? ఒప్పుకోవాలి కదా ప్రభువుని. ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వాలి కదా. సైతాను తంత్రాలను ఎదిరించాలంటే యేసును గురించి నువ్వు బోధించాలి. సువార్త ప్రకటన అయిన జోడును నువ్వు ధరించాలి, నిలబడాలి. యుద్ధ భూమిలో మనమంతా యుద్ధ భూమిలో నిలబడ్డాం. సైతాన్తో యుద్ధం చేయాలి. యుద్ధం చేయాలంటే నువ్వు సువార్త చెప్పాలి. చెప్తున్నామా? సరే, విశ్వాసం అలా ఉంచు. సేవకులు చెప్తున్నారా? ఈ ఆదివారం వాక్యం చెబితే వచ్చే ఆదివారం వరకు సోమరులాగా పడుకుంటున్నారు కొంతమంది సేవకులు. ఏం చేయాలి వారం రోజులు? గొర్రెల దగ్గరికి వెళ్ళాలా? విశ్వాసుల దగ్గరికి వెళ్ళాలా వద్దా? నీ ఆఫీస్లో నువ్వు కూర్చోవటం, నువ్వేదో క్యాబినెట్ మినిస్టర్ లాగా. దేవుడు నీకు భారం ఇచ్చింది ఎందుకు? ఏం చేయట? తిని ఏసీ రూమ్లో పడుకోట కాదు, సువార్త చేయి. సువార్త పని చేయకపోతే శ్రమ అంటున్నాడు పౌలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. దైవజనుడా, సువార్త పని చేయకపోతే పెద్ద జబ్బు వస్తుంది నీకు. సువార్త పని చేయకపోతే నీ ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ వస్తుంది, కలకలం వస్తుంది నీ కుటుంబంలో. సువార్త పని చేయకపోతే చాలా శోధనలో నీవు చిక్కుకుంటా. దైవజనులు గుర్తెరగాలి. ఇప్పుడు నీకు ఎన్ని గ్రామాలు ఉన్నాయి నీకు? ఉదాహరణకు నీవు ప్రీస్టు అనుకో, క్రైస్తవ ప్రీస్టు అనుకో, నీకు 6 గ్రామాలు ఉన్నాయి అనుకో ఉదాహరణకి. ఎన్ని కుటుంబాలు దర్శించవచ్చో తెలుసా? దర్శించవచ్చో తెలుసా? నువ్వు ఆదివారం మాస్ చేసుకుని వస్తున్నావు, డ్యూటీ చేసుకుని వస్తున్నావు. ప్రజలు ఎంతమంది తాగుబోతులై నశించిపోతున్నారో తెలుసా? ఎంతమంది వ్యభిచారులై నశించిపోతున్నారో తెలుసా? ఎంతమంది జోదగాళ్ళై నశించిపోతున్నారో తెలుసా? ఎంతమంది మనశ్శాంతి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారో తెలుసా? మనల్ని అభిషేకించి పంపించింది ఎందుకంటే వాళ్ళకు సువార్తను బోధించి వాళ్ళ కొరకు ప్రార్థన చేసి వారిని ఆదరించడానికి కాపర్లుగా మనల్ని నియమించాడు. నేను డ్యూటీ చేసుకుంటా, నేను ఉద్యోగం చేసుకుంటా, నేను డ్యూటీ చేసుకుంటా. నో, దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఒకనొక రోజున అప్పచెప్పాలి వద్దా? లెక్క అప్పచెప్పాలా వద్దా? జాగ్రత్త సుమి. సువార్తను ప్రకటించకపోతే శ్రమను బైబిల్ చెబుతుంది. ఏమండి పాస్టర్ గారు సువార్త అంటున్నారు, ఎంతకీ సువార్త అంటే ఏమిటి? సువార్త అంటే ఏమిటి? సువార్త అంటే నిన్ను గురించి చెప్పుకోవటం కాదు. సువార్త అంటే నీ గొప్పతనాన్ని చెప్పుకోవటం కాదు. సువార్త అంటే ఏంటో బైబిల్లో చాలా చక్కగా వ్రాయబడి ఉంది. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వాక్యములు. నాకీయబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడిను. నాకీయబడిన ఉపదేశము అన్నాడు పౌలు ఇక్కడ. ఆ ఉపదేశం ఏమిటి? లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందాడు, లేఖనాల ప్రకారం సమాధి చేయబడ్డాడు, లేఖనాల ప్రకారం 3వ దినమున లేపబడ్డాడు. ఇది ఏ సువార్త. ఎంతమంది మరణ పునరుత్థానాల గురించి చెప్తున్నాం? క్రీస్తు మరణ పునరుత్థానాల గురించి చెప్పటమే సువార్త. వింటున్నారా? సువార్త అంటే నిన్ను గురించి చెప్పుకోవటం కాదు. సువార్త అంటే నిన్ను గురించి మహింపరచుకోవటం కాదు. సువార్త అంటే నీ మినిస్ట్రీని గురించి చెప్పుకోవటం కాదు. సువార్త అంటే నీ సంఘాన్ని గురించి చెప్పుకోవటం కాదు. సువార్త అంటే యేసు నా పాపముల నిమిత్తం మరణించాడు, యేసు నా పాపముల నిమిత్తం సమాధి చేయబడ్డాడు, యేసు నా పాపముల నిమిత్తము 3వ రోజున పునరుత్థానుడై తిరిగి లేచాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనము నుండి 4వ వచనం వరకు
పదే 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 చదవండి. ఇది ఏ సువార్త. ఆయన మరణ పునరుత్థానం గురించి ప్రకటించుటయే సువార్త. ప్రియ స్నేహితుడా, సోదరి, నీ ప్రసంగాల్లో ఆయన మరణాన్ని గురించి బోధిస్తున్నావా? నీ ప్రసంగాల్లో ఆయన పునరుత్థానాన్ని గురించి బోధిస్తున్నావా? ఈ రెండు లేకుండా ఏదో కాలక్షేపముగా పొడి మాటలతో చెప్తున్నావా? మరణ పునరుత్థానాలు నీ హృదయంలో కార్యం చేస్తాయి. ఎందుకంటే యేసు మన కొరకు మరణించాడు, యేసు మన కొరకు సమాధి చేయబడ్డాడు, యేసు మన కొరకు 3వ రోజున పునరుత్థానుడై తిరిగి లేచాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ సువార్తను ప్రకటించాలి. ఈ మరణ పునరుత్థానాల గురించి ప్రకటించినప్పుడు సైతాన్ మన దగ్గర నుంచి పారిపోద్ది, మనల్ని ఏమీ చేయలేదు. అందుకనే పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో అంటాడు, నేను క్రీస్తు సిలువ యందు తప్ప దేని యందు నేను అతిశయపడుటలేదు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో అంటున్నాడు, సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెరితనము కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అంటాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో అంటాడు, ఆయన పునరుత్థాన బలాన్ని నేను ఎరగాలి అంటాడు. మరణ పునరుత్థానాల మీద అంతా గురి పెట్టుకున్నాడు పౌలు భక్తుడు. దేవుని బిడ్డలారా, మరణ పునరుత్థానాలు ప్రకటించడమే సువార్త. ఈ సువార్తను సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని మార్కు సువార్త 16:15లో రాయబడి ఉంది. ఈ సువార్త ఎప్పుడెప్పుడు ప్రకటించాలి? సమయమందు, అసమయమందు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనములో సమయమందును అసమయమందును సువార్తను ప్రకటించాలి. దేవుని నామానికి స్తోత్ర. నేను కొన్ని టైముల్లోనే చెప్తాను అనుకోకూడదు. ఆత్మల రక్షణ ముఖ్యం. సువార్త ప్రకటన ద్వారా ఆత్మలు రక్షించబడతాయి. నేను రెస్ట్ తీసుకున్నాక వెళ్తా, పొద్దుండే 12ంటికి తిని నేను బెడ్ ఎక్కుతా, సాయంత్రం బెడ్ దిగుతా 5ంటికి. ఏం చేస్తున్నామ్మా? నా మీద ఇప్పుడు కత్తులు నూరుతారు ఒక్కొక్కరు దేవుని సేవకులు, తుపాకీ గురి పెడతారు. ఈడెవడరా మమ్మల్ని విమర్శించడం కాదు, దైవజనుడిగా ప్రవక్తగా హెచ్చరిస్తున్నా మిమ్మల్ని. సోమరులయ్యి ఉంటున్నారు. కార్లు ఉండే, ఏసీలు ఉండే, మంచి మంచి రూములు ఉండే, అకామిడేషన్ ఉంది. ఒక్కొక్క వీడియో చేయటానికి నేను నానా తిప్పలు పడుతున్నా. గూగుల్ పే నెంబర్, ఫోన్పే నెంబర్ కూడా ఇవ్వట్లే. నా దాంట్లో ఉండదు, చూసుకోండి. ఆ టయానికి వస్తాయి. లిమిటెడ్గా విలాసాలు ఉండవు, సుఖభోగాలు ఉండవు. దేవుని కొరకు ఎంత తపన పడి చేస్తున్నాను. ఇది కూడా చెప్పుకోవటం కూడా మంచిది కాదు, సందర్భం వచ్చింది కనుక చెప్తున్నా. కౌంటర్లు అయింది నా మీద. కౌంటర్లు వేసేవాడు నాతో పాటు సేవ చేయాలి. నాతో పాటు రండి, కాలినడక నడిచేది సేవ చేద్దాం. పస్తులుండి సేవ చేయగలరా నాతో పాటు? మీరు ఎన్ని కౌంటర్లు వేసినా నేను జవాబు ఇస్తా. బైబిల్లో ఎక్కడి నుంచి ఎక్కడ తీసైనా. నేను అనేది ఏ సంఘానికి చెందిన దైవజనుడు ఒక సంఘాన్ని గురించి చెప్పట్లే. సువార్త ప్రకటించండి. దేవుని నామానికి స్తోత్ర. బైబిల్లో రోమాపత్రిక 10వ అధ్యాయము 15వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, సువార్తను ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవి. కాబట్టి అపవాది తంత్రములు ఎదిరించాలంటే, జయించాలంటే సువార్త ప్రకటన జోడును కలిగి ఉండాలి. సైతాను పారిపోతుంది, సైతాన్ని జయించగలుగుతాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయుదురుగాక. దయగలిగిన ఆయన, ప్రేమ కలిగిన తండ్రి, మా ప్రభువా, మా రక్షకుడా, మీ ఘనమైన నామమునకు వందనములు, స్తోత్రములు. అపవాది తంత్రములను ఎదిరించుటకు, జయించుటకు సర్వాంగ కవచములో 3వది సువార్త ప్రకటన జోడును కలిగి ఉండమని మాతో చెప్పినందులకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన, ఇటువంటి సువార్త ప్రకటన భారం కలిగి ఉండి నాయన మేము సైతాన్ని ఎదిరించే భాగ్యం మాకు దయచేయండి. మీ బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.